జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడే ఈ దుర్గమ్మని తాకు. వెలకట్టలేని ఆనందాన్ని నీ సొంతం చేస్తాను. అన్నీ కూడా నీకు దగ్గరయ్యేలా చేస్తాను. ఈ తల్లిని నమ్మి విన్నావు అంటే ఆనందాన్ని, డబ్బుని, అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, నువ్వు కోరిన బంధాన్ని, సంతానాన్ని అన్నిటినీ కూడా నీకు చేరువ చేస్తాను. ఏదైతే జీవితం నువ్వు కావాలి అని ఆశపడుతున్నావో, ఎలాంటి జీవితాన్ని నువ్వు పొందాలని రోజూ నా దగ్గర ప్రార్థిస్తూ దీపం పెడుతున్నావో అన్నిటినీ కూడా జరిపించేస్తాను. ఊరికే కాదులే, నేను అడిగినట్లు నా కోసంగా పసుపు కుంకుమలు, గాజులను ఇవ్వు, సమర్పించు చాలు. అన్నిటినీ నీ చేతిలో పెడతాను. నీకు సిరి సంపదలు ఎలా అయితే ఆనందాన్ని ఇస్తాయో, నాకు పసుపు కుంకుమలు, మట్టి గాజులు అంతే ఆనందాన్ని కలిగిస్తాయి. నీ తల్లికివి సమర్పించుకుంటావు కదా, నీ తల్లిని ఆనందింపచేస్తావు కదా. నువ్వు నా కోసంగా ఇవన్నీ తెస్తావు అని నేను నీకోసంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తలుచుకొని ఇది తాకుతున్నావు కదా, నన్ను తాకి ఇది విను చాలు. అది కూడా నీకు నాపై నమ్మకం ఉంటేనే, నా దుర్గమ్మ ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, నా కోరికలను తీరుస్తారు అని నీకు నమ్మకం కుదిరితేనే ఇది విను. లేదా ఇది ఇక్కడితో ఆపేసే, వెనక్కి వెళ్ళిపో. ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు కూడా వినాల్సిన అవసరం లేదు. నీకు నాపై నమ్మకం ఎప్పుడు ఏ రోజైతే కలుగుతుందో ఆ రోజే ఇది నువ్వు విను. నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడే చూడు, ఈరోజే చూడు అని బలవంతం కూడా చేయడం లేదు. ఒక తల్లిగా చెప్పాల్సింది నేను చెబుతున్నాను. నువ్వు ఇది ఈరోజు వింటావా, రేపు వింటావా, తరువాత వింటావా అన్నది నీ ఊహకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ దుర్గమ్మ అన్నీ కూడా చేస్తారు, నా కోరికలు తీరుస్తారు అని నమ్మితేనే ఇది ఆఖరి వరకు వింటే తప్పకుండా నేను చేయాల్సిన అద్భుతాన్ని చేస్తాను. అసలు ఈరోజు నీ ముందుకు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇంకెందుకు, నా బిడ్డ కష్టాలను తొలగించడానికి. కాబట్టి నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో. అన్నీ కూడా ఈ దుర్గమ్మ చెప్పినవి చెప్పినట్లుగా అచ్చు అలానే తిరుగుతాయి. ఇకపై నీ జీవితం అనేది నువ్వు ఊహించినట్టుగానే అత్యద్భుతంగా ఉండబోతుంది. ఆకాశంలో మెరుపులు ఎలా అయితే వస్తూ ఉంటాయో అలానే నీ జీవితంలో మెరుపు వేగంతో ఆశ్చర్యాలు, అద్భుతాలు, అదృష్టాలు రాబోతున్నాయి. ఇక నీ జీవితంలో ఉన్న చేదుని మొత్తం కూడా నేను లాగేసుకొని నువ్వు కోరిన ఆనందాన్ని నీకు అందించబోతున్నాను. ఇప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఒక వ్యక్తి నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నారని దిగులు పడుతున్నావు కదా. చింతించకు. ఇక వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను. వాళ్ళ ఆటలు కట్టించడానికే ఒక వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను. అది ఎవరు తల్లి అని ఆలోచిస్తున్నావా? ఇంకెవరు వస్తారు చెప్పు? ఈ దుర్గమ్మే నీ వద్దకు రాబోతుంది. అవును, ఇంద్రకీలాద్రిపై కొలువైన ఈ దుర్గమ్మే నా బిడ్డల కోసం నేను నీ ఇంటికి రాబోతున్నాను. ఒట్టి చేతులతో రావడం లేదు, నువ్వు కోరిన అదృష్టాన్ని నీ చెంతకి తీసుకురాబోతున్నాను. చెప్పాను కదా, నువ్వు నన్ను నమ్మి ఇది విన్నట్లయితే నువ్వు నమ్మలేని అద్భుతాల్ని నేను ఖచ్చితంగా జరిపిస్తాను. అది ఈ రోజా, రేపా, లేదా ఒక గంట తర్వాత, 2 గంటల తర్వాత అనేది నేను చెప్పలేను. అది నీ కర్మ ఫలాల ఆధారంగా అవి మారుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అవును, రాబోయే రోజులన్నీ కూడా నీకు ఇక అనుకూలమైన రోజులే. దిగులు మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసే. మంచి సంతోషకరమైన జీవితాన్ని నేను నీ చేతిలో పెడతాను. నీ గుమ్మం ముందే ఎప్పుడు ఈ దుర్గమ్మ కాపలా కాచుకొని ఉంటుంది. నీ కోసంగా ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను దాటి ఏ దుష్టశక్తులు కూడా నీ దగ్గరకు రాలేవు. అంత ధైర్యం ఎవరికుంది చెప్పు? ఈ శక్తి స్వరూపిణి నీకు అండగా ఉండగా ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. అసలు నేను చేయనివ్వను కూడా. నీ నీడను తాకాలన్నా సరే తప్పకుండా నా ఆదేశం ఉండాలి. నేను అనుమతించినదే ఎవ్వరూ నీ వద్దకు రాలేరు. సరేనా? నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. ఒక్క విషయం మర్చిపోకు. ఎవరైతే నీకు తోడుగా ఉంటాం, జీవితాంతం తోడుంటాము, పక్కనే ఉంటామని చెప్పి చెబుతూ
నిన్ను నమ్మించి మోసం చేసి నిన్ను వాళ్ళ మాటలతో మైమరిపిస్తున్నారో, ఇక వాళ్లే ఏదో ఒక రోజు నిన్ను నట్టేట ముంచేస్తారు. ఇక వాళ్లే నిన్ను నిలువు దోపిడీ చేసుకుంటారు. జాగ్రత్త. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నా వాళ్లే కదా, మనవాళ్లే కదా అని రాసుకు పూసుకొని తిరిగితే నీకు ఎదురయ్యేది సమస్యలే అని తెలుసుకో. కాబట్టి ఎవ్వరినీ కూడా అతిగా నమ్మేసి నువ్వు మోసపోవద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఈ దుర్గమ్మ మారుస్తుంది అని నమ్మకంతో ఉండు చాలు. ఖచ్చితంగా జరిపిస్తాను. ఇక నువ్వు ఏదైతే శుభవార్త వినాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆశగా ఉన్నావో, ఆ క్షణం నుంచే ఆ శుభవార్త వినేలా చేస్తాను. ఇదిగో విను. జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు కొన్ని మాటలను పడుతూనే ఉండాలి. అవి తప్పదమ్మా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీదైన సమయం వచ్చే వరకు నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాల్సిందే. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని కృంగిపోతూ అక్కడే ఆగిపోతే ఎలా? సమయం ఆగుతుందా? ఆగదు కదా. అలానే నువ్వు కూడా ఆగకూడదు. దానితో పాటుగా నడువు, వీలైతే పరిగెత్తు, పోటీపడు. ఖచ్చితంగా గెలిచే తీరుతావు. నువ్వు గెలవడం కోసమే పుట్టావమ్మా. అవును, నీ తల్లి నిన్ను అందుకోసమే కదా పుట్టించింది. ఇక కొన్ని క్షణాల్లోనే ఇప్పటి వరకు నీ కళ్ళల్లో కన్నీరు చూశావు కదా, ఇక ఆనంద బాష్పాలు చూస్తావు. నీ పెదవులపై మునిపెన్నడూ చూడని ఆనందాన్ని, మనశ్శాంతిని నీ జీవితంలో జరిపించబోతున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు చాలు. నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కూడా నేను తీసుకురాబోతున్నాను. అలానే నీకు సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను కలిగించబోతున్నాను. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మపై నమ్మకంతో ఇది వింటే చాలు. జీవితం ఖచ్చితంగా మారుతుంది. అమ్మ మారుస్తారు, నాతో పాటే ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే నాపై నమ్మకాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేసుకుంటావో, ఆ క్షణం నుంచి నేను ఇంకా ఇంకా నీకైన పనులు చేయడం మొదలెడుతూనే ఉంటాను. నేను చెప్తున్నాను కదా, ప్రశాంతంగా ఉండు. ఇక రానున్న రోజుల్లో నీకు నాపై ఉన్న నమ్మకం అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవబోతుంది తప్పితే తగ్గే ప్రసక్తే లేదు. ఆ మాటకి అసలు అక్కడ చోటే లేదు. ఇంకా నమ్మకాన్ని పెంచి నీ జీవితంలో కొత్త కొత్త శుభవార్తలు, మార్పులు అన్నిటినీ కూడా జరిపించబోతున్నాను. ముందుగానే శుభాకాంక్షలు కూడా చెబుతున్నానమ్మా. వచ్చే అదృష్టాన్ని వదులుకోకు, జాగ్రత్తగా ఉపయోగించుకో. ఈ దుర్గమ్మ నేను నీకు మాటిస్తున్నాను కదా, ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి. స్వయంగా ఈ దుర్గమ్మే నీ చేతిలో పెడుతుంది. కాదనుకోకు, కాళ్ళదన్నుకోకు, వదులుకోకు. ఆనందంగా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ని సంతోషంగా తీసుకో, ఉపయోగించుకో. జీవితాన్ని నీకు నచ్చినట్లుగా అనుగుణంగా మార్చుకో. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే జీవితమే ఒక అద్భుతం, అందమైన పుస్తకం లాంటిది. మనిషి జన్మ ఎత్తడమే ఒక వరం. దాన్ని కష్టాలు, సమస్యలతోనే నువ్వు పూర్తి చేసుకోకుండా విజయాలు, గెలుపులు అంటూ ముందుకు వెళ్ళావు అంటే జీవితం అంతకంత రెట్టింపు సంతోషంతో నీ కళ్ళ ముందు ఉంటుంది. అమ్మని నేను చెబుతున్నాను కదా, ఇక ఎలాంటి దిగులు, భయము నీకు అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళు, అన్నిటినీ మారుస్తాను అని ఈరోజు దుర్గమ్మ మనకి ఈ వాక్కునైతే అందించారండి. ఈరోజు ఈ దుర్గమ్మ వాక్కు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే కామెంట్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.